కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎల్పిడిఓ ప్రమోట్ చేస్తూ ఉంది. కారణం ఏంటి సార్? కారణం ఏం లేదండి, మీకు సింపుల్ చెప్తానండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం, ఎందుకంటే జిహెచ్ఎంసీ ప్రొడక్ట్ ఏముండదండి. జిహెచ్ఎంసీ మెయిన్ ప్రొడక్ట్ ఏంటంటే అండి ఇవాళ నగర పరిశుభ్రత. ఇవాళ జిహెచ్ఎంసీ కళాకారుడు, నేను కార్మికులు అన్నానండి, కళాకారుడు జిహెచ్ఎంసీ కళాకారుడు కనుక తన కళని ఆపేశాడంటే మనం కళ్ళ కంపలు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఒక్కసారి నేను చెప్పేది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడైనా దాదాపు అండి కృష్ణ గారు, అభివృద్ధి చెందిన దేశాలలో పౌరుల యొక్క సహకారం ఉంటుంది అక్కడ ప్రభుత్వానికి. మన దగ్గర లేదండి. ఎప్పటికీ ప్రభుత్వాన్ని నిందించడమే, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదే నాటకం నడుస్తుంది. ఇప్పుడు ఏదైనా చెత్త పడింది అనుకోండి, మీరు అమెరికాలోనో లేకపోతే లండన్లోనో లేకపోతే సిడ్నీలోనో లేకపోతే సింగపూర్లోనో లేకపోతే మలేషియా కోలాలంపూర్లోనైనా కూడా లేకపోతే థాయిలాండ్ లో ఉన్నటువంటి ఏ సిటీలోనైనా అభివృద్ధి చెందిన దేశాలలో ఒక చిన్న చితికాయ పడితే తీసి పాకెట్లో పెట్టుకొని డస్ట్బిన్ గడ్డమంట తర్వాత వేస్తాడండి. సో మన 2 కోట్ల జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కళాకారులు ఎంత కష్టపడుతున్నారండి. ఇవాళ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఇంకోసారి దీంట్లో తీసుకురావాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మేము కష్టపడ్డ చాలు, ఇక వాళ్ళు కనపడరండి, కొద్ది రోజులు అయితే కనుమరుగైపోతారు. వాళ్ళకి విలువనివ్వాలి అంటే వాళ్ళని కళాకారులని పిలవాలి, లేబర్ డిగ్నిటీని తీసుకురావాలి, లేబర్ ఐడెంటిటీని తీసుకురావాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడు చిన్నవాడైనా పెద్దవాడైనా కూడా వాని పనిని చూసి వాని యొక్క విలువని డిసైడ్ చేయొద్దు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళని డిసైడ్ చేయొద్దు. సో ఇవాళ వాళ్ళు లేకపోతే ఇవాళ నేను ఏమనుకోదండి, ప్రభుత్వ అధికారులు అయినా ఎవరైనా కూడా ఒక కలెక్టర్ వారం రోజులు రాకపోయినా కూడా తన ఇంట్లో నుంచి కార్యకలాపాలు జరపచ్చు. కానీ ఒక జిహెచ్ఎంసీ కళాకారుడు కనుక ఒక్కరోజు నేను చెప్పేది, ఇంట్లో నుంచి బయటికి రాకపోతే నగరం ఎలా ఉంటుందో కృష్ణ గారు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అంతా తెలిసింది.